జుట్టు పెరగటానికి ఎన్నెన్నో వాడేస్తున్నాం. అయినా మా జుట్టు పెరగట్లేదని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్ ఉపయోగపడుతదండి. మీ జుట్టు సమస్యలన్నీ పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతది. వీడియో చూస్తుంటే లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి జుట్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాము. హమ్మయ్య! సమ్మర్ వెళ్ళిపోయింది. ఇంకా వర్షాకాలం వచ్చేసింది అంటే, ఈ వర్షాకాలంలో మనం ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోవాలి ఏంటి అనేది మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఏంటి అంటే వర్షంలో మనం ఎక్కువ తడిచొచ్చినా, తడి హెయిర్‌తో ఉన్న జుట్టు అనేది ఊడుతూ ఉంటది. సీజన్ మారిన తర్వాత కూడా మనకి కొంచెం హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటది. సో, ఈరోజు మన ఒక వీడియో మెయిన్‌గా జుట్టు ఊడకుండా, జుట్టు పెరగటానికి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. సో, మనము దాంతో పాటు మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఓన్లీ మనం రెమెడీ ఇదొకటి వాడితే సరిపోద్దని చాలామంది కామెంట్ బాక్స్‌లో అడుగుతూ ఉంటున్నారు. లేదండి. దీంతో పాటు మీరు చక్కగా ప్రోటీన్స్ అనేవి తీసుకోండి. మనకు నట్స్ చాలా ఉంటాయి. అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్, క్యాష్యూ నట్స్ కావచ్చు, ఆల్మండ్స్, సో వాల్‌నట్స్ ఇలాంటివి ఎక్కువగా డైలీగా మనం తినటం వల్ల మంచి ప్రోటీన్ అందించిన వాళ్ళవుతాము. హెయిర్ కూడా ఊడిపోకుండా పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. దీంతో పాటు ఇలాంటి రెమెడీ కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటే గనక మంచిగా హెయిర్ కేర్ ఎక్స్టర్నల్‌గా తీసుకుంటారు. ఇంటర్నల్‌గా మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి జుట్టు ఊడకుండా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. మరి ఆ ఒక ఎక్స్టర్నల్‌గా కేర్ తీసుకునే రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఆ రెమెడీ ఏంటో. సో, ఇక్కడ నేను రెమెడీకి ముందుగా ఏంటి అంటే మనందరి ఇంటి పక్కనే చెట్టు ఉంటది గదా! వేప చెట్టు. నిజంగా వేప చెట్టు అనేది మన జుట్టుకే ఆర్ హెల్త్‌కే కాదు, హెయిర్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతది. మనం న్యాచురల్ రెమెడీ తయారు చేసుకోవాలి, డాండ్రఫ్ తగ్గటానికి అంటే గనక వేపాకు నిజంగా చూడగానే డాండ్రఫ్ తగ్గిపోద్ది అని అనిపిస్తదనమాట. నిజంగా అంత బా వర్క్ అవుతూ ఉంటది. ఆహ్, ఎలా ఉపయోగపడుతదంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనొక స్కాల్ప్ నెత్తి మీద ఉన్న చర్మం అంతా డాండ్రఫ్‌గా ఉండి, హెయిర్ అనేది ఊడిపోయి, చిరాగ్గా ఎప్పుడు మన ఫింగర్స్ హెయిర్‌లోనే మనం ఉంచుకొని చాలా ఇరిటేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! ఫ్లేక్స్‌లా వస్తూ ఉంటాయి. అలా సమస్య ఉంటే గనక ఖచ్చితంగా వేపాకు చాలా బాగా ఉపయోగపడుతది. డాండ్రఫ్‌ని కంట్రోల్ చేస్తది. అండ్ డాండ్రఫ్ అనే కాదు, మామూలుగా మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటది. స్కాల్ప్ హెల్తీగా ఉందనుకోండి, జుట్టు ఊడకుండా ఉంటది. పెరగటానికి ఉపయోగపడుతది. అందుకని వేపాకు అనేది నేనొక 3-4 రెమ్మల వరకు తీసుకున్నా. దీని తర్వాత నేను కలబంద కూడా తీసుకున్నా ఒక మట్ట. కలబంద వల్ల చాలా ఉపయోగాలుంటాయి. జుట్టు పెరుగుతది. ఎలా అంటారు? మంచి పోషకాలు స్కాల్ప్‌కి అందిస్తది. నెత్తి మీద ఉన్న చర్మానికి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తది హెయిర్‌ని. అండ్ హెయిర్ ఫాలికల్స్‌ని కూడా మంచిగా స్టిమ్యులేట్ చేస్తది. సో, దాన్ని బట్టి హెయిర్ హెల్త్ కూడా చాలా బావుంటది. సో, అందుకని నేనేంటి అంటే కలబంద మనం ఎప్పుడైనా కట్ చేయంగానే ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. యెల్లో కలర్ సబ్స్టెన్స్ అస్సలు ఉండకూడదు. దాని తర్వాత చుట్టూ ఉన్న ఒక థార్న్స్ ముల్లులు తీసేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకున్నా. ఇంకా ప్రాసెస్ చూసేద్దాము. ఇదంతా నేను మిక్సీ జార్‌లోకి తీసేసుకుంటున్నాను. మనము వేపాకు, అలాగే కలబంద ఈ రెండిటిని తీసుకొని ఆహ్, కావాల్సినన్ని వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ ఏమి వద్దండి. కొంచెమే తీసుకోండి. కొంచెం వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ అలా తీసుకుంటే సరిపోద్ది. తీసేసుకొని ఒకసారి మెత్తగా పేస్ట్‌లా చేసేసుకోవాలనమాట. సో, ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని చాలామంది డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటారు. కానీ నాకేంటి అంటే అప్లై చేసుకొని తలస్నానం చేసిన తర్వాత ఒక వేప తుక్కు అనేది ఇదంతా హెయిర్‌లో అలా ఉండిపోతది. దానికంటే ఇలా మనం ఒక బౌల్ తీసుకొని పల్చటి క్లాత్‌లో వేసేసుకొని ఆ తుక్కంతా ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి హెయిర్‌లో చిక్కుబడకుండా ఉంటది హెయిర్. అండ్ ఏ తుక్కు లేకుండా ఉంటది కదా! అని చెప్పి ఇలా అనమాట. సో, ఇది ప్రాసెస్. దీంట్లోకి నేనేంటి అంటే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియెంట్ చెప్తాను. అది ఆహ్, లెమన్ జ్యూస్ అండి. నిమ్మకాయ ఒక హాఫ్ బద్ద మనం ఇందులో పిండేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు లెమన్ తీసుకోవటం వల్ల తెల్ల జుట్టు వచ్చేస్తది అంటారు. దాన్నే మనం వాడటం వల్ల వచ్చేస్తది. అంటే సింగిల్‌గా వాడటం కన్నా ఇలా వేరే పదార్థాలతో వాడామనుకోండి బావుంటది. ఇందులో ఎక్కువ విటమిన్ సి ఉంటది. అండ్ అలాగే మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి డాండ్రఫ్‌ని కంట్రోల్ చేస్తది మెయిన్‌గా. అండ్ అలాగే హెయిర్ ఫాలికల్స్ కూడా హెల్తీగా ఉంటూ ఉంటది. ముందు మెయిన్‌గా స్కాల్ప్ అంతా క్లీన్ చేసేస్తది. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా పోతది. అండ్ అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఈ వీడియోలో ఎక్కువ డాండ్రఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మెయిన్‌గా నాకు ఎక్కువ డాండ్రఫ్ అనేది ఎక్కువైపోయిందనమాట.
ఈ సమ్మర్ అనేది వెళ్ళిపోయింది. ఆయిల్ అనేది ఎక్కువ, స్వెట్ అనేది ఎక్కువ ఉంటది కదా హెయిర్‌లో ఈ ఎండాకాలంలో. దానివల్ల నాకు ఎక్కువ డాండ్రఫ్ అనిపించేసి ఇంకా ఈ రెమెడీ అనేది ట్రై చేశాననమాట ఈ వీక్ అయితే మట్టికి. డాండ్రఫ్ మాక్సిమం పోవాలి. అందుకనే నేను ఇలాగ ఎక్కువ రూట్స్‌కి టచ్ అయ్యే విధంగా ఎక్కువ అప్లై చేస్తూ ఉంటున్నాననమాట. సో, దాన్ని బట్టి ఆ ఒక డాండ్రఫ్ ఉన్న ప్లేసెస్‌లో టచ్ అవుతూ ఉంటది. డాండ్రఫ్ పోవటానికి హెల్ప్ అవుతూ ఉంటదనమాట. ఇలా నేను మొత్తం హెయిర్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసాను మొత్తం అంతా. ఇలా మీరు 30 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్‌గా అలా 30 మినిట్స్ ఉంచుకుని దాని తర్వాత మీరు షాంపూ చేసేయొచ్చు. ఏ షాంపూ అయినా పర్లేదు. ఇన్‌కేస్ మీకు ఎక్కువ డాండ్రఫ్ ఉందనుకోండి, మీరా యాంటీ డాండ్రఫ్ యూజ్ చేస్తే ఇంకా ఈజీగా మొత్తం డాండ్రఫ్ అంతా రిమూవ్ అయిపోయి స్కాల్ప్ అంతా హెల్తీగా ఉంటది. హెయిర్ అనేది ఊడకుండా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటదనమాట. సో, తప్పకుండా ఈ రెమెడీని మీరు ట్రై చేయండి. వారానికి ఒకసారి సరిపోతది. ఒక 1 మంత్ మీరు ఇలాగా కంటిన్యూగా ఎవ్రీ వీక్ ఇది అప్లై చేస్తూ ఉన్నారనుకోండి, డాండ్రఫ్ కంట్రోల్ అయిపోయి హెయిర్ హెల్తీగా ఉంటది. జుట్టు ఊడకుండా ఉంటది. డాండ్రఫ్ పోతది. అండ్ అలాగే మీరు ఏం అప్లై చేసినా, ఆయిల్ అప్లై చేసినా ఏదైనా కూడా స్కాల్ప్ ఈజీగా అబ్జార్బ్ చేసుకొని రిజల్ట్స్ అనేవి మీరు త్వరలోనే చూసేస్తారు. అంటే అగారో బ్రాండ్ నుంచి హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. మనకి ఏంటి అంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరట్లేదు, లేదు అంటే ఏదైనా సడన్‌గా త్వరగా వెళ్ళాలి, జుట్టు ఆరట్లేదా అన్ని అకేషనల్‌గా ఎప్పుడైనా ఒకసారి వాడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటది. చాలా సింపుల్. జస్ట్ మనకి స్పీడ్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది చాలా ఈజీగా వాడొచ్చు కూడా. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇందులో మనకి సెట్టింగ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదే నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఇది లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు హెడ్ బాత్ చేసే ముందు ఇలాంటి హెయిర్ కేర్ అనేది తీసుకుంటే గనక త్వరగా మీ యొక్క హెయిర్‌లో ఉన్న డస్ట్ క్లీన్ అయిపోతది. దాంతో పాటు మనకి మంచిగా హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళవుతాం. హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఈ యొక్క రెమెడీలో దొరుకుతాయి కాబట్టి జుట్టు ఊడకుండా పెరగటానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.